వెల్కమ్ టు ది అక్షరాస్యత సర్కిల్. నేను మీ విష్ణువర్ధన్ బిజులా, ఈనాడు కాలమిస్టు. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ టెస్ట్ సిరీస్లో ఫోర్త్ పార్ట్ మనం చెప్పుకొస్తున్నాం. ఏ షాప్ కీపర్ హ్యాస్ ది ఫాలోయింగ్ 3 schemes, 2 successive discounts of 30% and 35%. Second scheme, buy 6 get 4 free. Third scheme, buy 5 get 6 free. Which scheme has the maximum discount percentage? ఒక దుకాణదారుడు ఈ క్రింది 3 పథకాలు ఉన్నాయి. వరుసగా 30% మరియు 35% డిస్కౌంట్లు. 6 కొనండి 4 ఉచితంగా, 5 కొనండి 6 ఉచితంగా. ఏ పథకంలో గరిష్టంగా డిస్కౌంట్ శాతం ఇవ్వబడింది? నేనేం చెప్పుకొస్తున్నా, ఫస్ట్ డిస్కౌంట్ ఏమి ఇచ్చినాము, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు. ఒకటెవరు 30% అన్నాడు, ఇంకొకటి ఎవరు అన్నారు 35%. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ 30 ఇంటూ 35 బై ఏం రాస్తున్నాము 100 రాస్తున్నాము. 0 0 క్యాన్సల్, 5 2 5 7 7 మూలు ఎంత 21. 65లకి వెళ్ళి రైట్, 65లకి వెళ్ళి ఎంత 7 మూల 21 అంటే 10.5 తీసేస్తే 54.5 వస్తుంది. ఎంత వస్తుంది మనకు 54.5. ఇది ఫస్ట్ స్కీమ్. సెకండ్ స్కీమ్కి ఇస్తున్నా. సెకండ్ స్కీమ్ ఏమన్నాడు వాడు, సెకండ్ స్కీమ్ వచ్చేసేసి 4 కొనండి 6 కొనండి 4 ఉచితంగా. నీకు ఉచితంగా వచ్చింది 4 అవుట్ ఆఫ్ ఎన్ని 4 + 6 అంటే ఎంత 10. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినట్టు 40% డిస్కౌంట్ వచ్చినట్టు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినట్టు 40%. లాస్ట్ది థర్డ్ స్కీమ్ చూడండి. థర్డ్ స్కీమ్ ఏమన్నానంటే మనకు ఆయన 5 కొనండి 6 ఉచితంగా కొనండి. ఇక్కడే మనకు తెలిసిపోతుంది 5 కొనండి 6 ఉచితంగా అంటే కొన్నది 5 అయితే 6 వస్తుందంటే ఎక్కువ డిస్కౌంట్ ఇక్కడే వచ్చినట్టు. మనకు వచ్చింది 6 అవుట్ ఆఫ్ ఎంత 11. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 ఎంత వస్తుంది మనకు 600/11. 11 5ల 55. 60లకి వెళ్ళి 55 పోతే ఎంత మిగులుతుంది మనకు 5 0. 11 4 ఎంత మనకు 44. 44 ఎంత మిగులుతుంది 6 0. 11 5ల 55. 55 అంటే ఎంత మిగులుతుంది 5 0 అంటే 11 4 40. ఇక్కడ నీకు ఇదేమో 54.0 ఉంది, ఇక్కడ 54.54 ఉంది. కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ దేనిలో వచ్చిందంటే థర్డ్ స్కీమ్లో వచ్చింది. ఎక్కువ డిస్కౌంట్ దేనిలో వచ్చింది థర్డ్ స్కీము. ఇక్కడ ఆయన ఏమి ఇచ్చిండు ఓన్లీ 3 అని ఇచ్చిండు. కాబట్టి మనకు డిస్కౌంట్ ఎక్కువ వచ్చింది. ఏంటంటే ఇది మామూలుగా 3 ప్రాబ్లమ్స్ ఒకటే దాంట్లో వేసాడు. ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ మారుతుంది. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ ప్రాబ్లం ప్లే చేస్తున్నాం చూడండి. రైట్, ప్రియా అండ్ ఆయుష్ టుగెదర్ ఇన్వెస్టెడ్ 4,45,600 in a business. At the end of the year, out of a total profit 7,500, Priya share was 1,800. What the investment of Ayush? ప్రియా మరియు ఆయుష్ కలిసి ఒక వ్యాపారంలో 45,600 రూపాయల పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో వారికి వచ్చిన మొత్తం లాభము 7,500లో ఎవరి వాటా ఇచ్చాడు, ప్రియా వాటా 1,800 అయితే ఆయుష్ పెట్టుబడి ఎంత. చిన్న క్వశ్చన్ ఇది మనకు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకు ప్రియా ఉంది రైట్, ఎవరెవరు ఉన్నారు మనకు ప్రియా ఉంది. ప్రియా వచ్చేసేసి రైట్, ఇంకొకరు ఎవరు వస్తుంది మనకు ఆయుష్ రైట్, ఎవరున్నారు ఆయుష్. ఇక ఈమెకి ఎన్ని డబ్బులు వచ్చాయి 1,800 రూపాయలు వచ్చాయి. మొత్తం ఎంత ఉంది మనకు ఆమెకు వచ్చింది 7,500కి వెళ్ళి 18 పోతే ఈ 2 0లకు 2 0 ఈమెకు వస్తున్నాయి. అదేవిధంగా 15లకి వెళ్ళి 8 పోతే ఎంత వస్తుంది మనకు 7 వస్తుంది. 7 6లకి వెళ్ళి 1 పోతే ఎంత 5 వస్తుంది రైట్. ఇక్కడ వాళ్ళ మధ్యలో భాగాలు ఎట్లున్నాయంటే మనకు ఈ విధంగా ఉన్నాయి. ఎవరెవరు ఈ రేషియోలో ఉన్నాయి. ఈ 2 0లకు ఈ 2 0 క్యాన్సల్ రైట్. ఇక్కడ మీకు కొట్టేస్తే కొట్టువేతలు కూడా పోతాయి మనకు, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఛాయిసెస్. ఇక్కడ ఏమంటారు మనకు ఈ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు 8 + 7 ఎంత మనకు 15. పైకి ఒకటి అంటే 6 75. 75 భాగాలకు ఎంత ఉన్నాడు మనకు 45,600 రూపాయలు. ఎవరి వాటా అడుగుతున్నాము ఆయుష్ వాటా అడుగుతాం. ఎంతలో అడుగుతున్నాము 57 భాగాలకి ఎంత 57/75 ఇంటూ ఏం రాస్తున్నాము 45,600. కొట్టివేతలు జాగ్రత్త చూసుకుంటే ఎంతలో అవుతుంది మనకు 25 ఎక్కంలో అవుతుంది. 25 ఎక్కంలో అవుతుంది. 25 మూలు ఎంత మనకు 75. ఇక్కడ ఎంతలో అవుతుందమ్మా మనకు 25 ఎక్కం 25. 45లకి వెళ్ళి 25 పోతే ఎంత అవుతుంది 45లకి వెళ్ళి 20 అయితే 20 మిగులుతుంది. 0 అంటే 200. 25 ఎనుములు ఎంత మనకు 200. 200 అంటే ఎంత మిగిలింది మనకు 6 మిగులుతుంది. 0 రాస్తే 25 2 ఎంత మనకు 50. 25 4. నెక్స్ట్ 3 ఎక్కం 3 రైట్, 3 ఎక్కం 3
3 పోయిందంటే ఎంత మిగులుతుంది మనకు 2 7 3 9 ఎంత మనకు 27. ఇప్పుడు నువ్వు సింపుల్ లాజిక్ 19 4 ఎంత మనకు 76, 19 4 ఎంత 76. ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో యూనిట్స్ డిజిట్లో ఆర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఆయనకు వచ్చిన ఆన్సర్ ఎంత అవుతుంది మనకు 34,650. ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకు టైం మిగులుతుంది. మీరు కావాలంటే మొత్తం 19 మొత్తం చేసుకున్నా కూడా మనకు 1936 ఏది 19 4 76 7 పైకి 1938 ప్లస్ 7 అంత ఆ విధంగా చేసుకుంటే మొత్తం క్యాల్కులేషన్ వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే నీకు ఇక్కడ 19 × 4 19 4 ఎంత 76. 76 అంటే యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది మనకు 6 ఉంటుంది. కాబట్టి మనకు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసేస్తున్నాం చూడండి. ఏ షాప్ కీపర్ సేల్స్ అన్ ఐటమ్ 583.2 ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% and 40% its mark price. Had he not given any discount, he would have earned profit 62%. What is the cost price of the item? ఒక దుకాణదారుడు ఒక వస్తువును దాని గుర్తించబడిన ధరపై వరుసగా 25% మరియు 40%, 20% మరియు 40% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 582.2కు అమ్మాడు. అతను ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 62% లాభం పొందాడు. అయితే ఆ వస్తువు యొక్క ధర ఎంత? ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? కాస్ట్ ప్రైస్. ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? కాస్ట్ ప్రైస్. కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినామో మనము 25% ఇచ్చినామంటే ఎంత? ఇక్కడ మనము 75/100 రాసుకుంటున్నాము. సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాము? 40% ఇచ్చినాము. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాము? 60/100 రాస్తున్నాము. ఈ రెండు డిస్కౌంట్లు పోగా 583 రూపాయల 2 పైసలకు బదులు కింద 0 రాసుకున్న పాయింట్ తర్వాత ఈ సున్నా క్యాన్సల్ చేస్తున్నా. 2 న్యూమరేటర్లో ఉన్న 2 డినామరేటర్ ఉన్న క్యాన్సల్ లేదంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈ 0కి ఈ 0 క్యాన్సల్ చేస్తున్నా. ఎంతలో పోతుందమ్మా? 25 ముళ్ళు 25 నాలుగులు 25 ముళ్ళు 25 నాలుగు. నెక్స్ట్ 2 రొంట్ల 2 ముళ్ళు. ఇక్కడ చేసుకుంటే మనకి ఎవరు వస్తారంటే ఓన్లీ x = 5832 ఇంటూ ఎవరున్నారు మనకు 3 × 3 9/2. అంటే ఇక్కడికి వచ్చేవరకు ఎంత? 2/9 వస్తుంది. ఎంత వస్తుంది? 9 ఎక్కం 9 9 6 ఎంత మనకు 54. 54 పోతే ఎంత మిగులుతుంది మనకు? 4 3 4 9 ఎంత మనకు 36. 4 9 ఎంత 36. 54లోకి వెళ్ళి 54 పోతే 43 ఉంటుంది. 43లోకి వెళ్ళి 36 పోతే 43లోకి వెళ్ళి 36 పోతే 7 9 ఎమ్ములు ఎంత మనకు 72. 8 రొంట్ల 16 పైకి 1 4 రొంట్ల 8 1 ఎంత 9 4 6 రొంట్ల ఎంత 12. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత వచ్చి మనకు 1296. ఇది ఎవరికి సమానం అమ్మ మనకు? 120%కు 162%. సారీ 120 కాదు 162%. ఎందుకంటే 62% లాభం వచ్చింది. 162%కు 1296 అయితే 100%కి ఎంత? 100/162 ఇంటూ 1296 అంటే ఎంత అవుతుంది? 1/8 పోతుంది. 8 రొంట్ల 16 పైకొట్టి 9 6 54 చేసుకుంటే ఆ వస్తువు యొక్క ధర ఎంత వచ్చింది మనకు? 800 రూపాయలు. ఎంత వచ్చింది మనకు? 800 రూపాయలు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి. 35 people would complete a work in 24 days. But after they have worked together for 6 days, their employees wanted that the work should be completed in a total of 16 days. How many more workers need to be completed to meet the deadline? Right? 35 మంది వ్యక్తులు ఒక పనిని 24 రోజులలో చేయగలరు. కానీ వారు 6 రోజులు కలిసి పని చేసిన తర్వాత వారి యజమాని ఆ పని మొత్తము ఎన్ని రోజుల్లో? 16 రోజుల్లో పూర్తి చేయాలని కోరుకున్నాడు. గడువును పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది కార్మికులు అవసరం? రైట్. సింపుల్ క్వశ్చన్ ఇది. M1 T1 D1/W1. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 35 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని రోజుల పని అయిపోయింది మనకు? 6 రోజుల పని అయిపోయింది. 24లోకి వెళ్ళి 6 అయిపోతే ఎంత మిగులుతుంది మనకు? 18 రోజులు. ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంప్లాయీస్ కావాలని నాకు తెలియదు, కానీ పని ఎప్పుడు అయిపోవాలంటున్నాడు? 16. మొత్తం 16 రోజుల పూర్తి అంటే ఆల్రెడీ 6 రోజులు పూర్తి అయిందంటే ఇంకెంత మిగిలింది మనకు? 10 మిగిలింది. రైట్. ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఎంతలో పోతుంది మనకు? 5 రొంట్ల 10 5 ఏళ్ళు ఎంత మనకు? 35.
2 ఒకట్ల 2 తొమ్మిదిల. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 తొమ్మిది ఎంత మనకు 63. ఇక్కడ మనకు 63 పడిచిన మల్టిపుల్ చాయిస్లు లేదు కాబట్టి ఆల్రెడీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 35 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 13లోకి వెళ్ళి 5 పోతే ఎంత ఉంది మనకు? 8 ఉంది. 5లోకి వెళ్ళి 3 పోతే ఎంత? 2. ఎంతమంది నీడెడ్ అవసరం ఉన్నారు నీకు? 32 మంది, 28 మంది నీడెడ్ అవసరం. 28 మంది అన్నది ఎక్కడుంది ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో? సెకండ్ మల్టిపుల్ చాయిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రైన్స్లోకి వెళ్ళి ప్లే చేశారు చూడండి. 2 trains are equal length are running on the parallel lines in the same direction at a speed of 66 km/h and 39 km/h. The faster train passes the slower train in 24 seconds. The length of the train is dash. సమాన పొడవులు కలిగిన 2 రైళ్లు ఒకే దిశలో సమాంతర రేఖలపై 66 km/h 39 km/h వేగాలతో నడుస్తాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్లే రైలును 24 సెకండ్లలో దాటితే ప్రతి రైలు పొడవు ఎంత? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్. నేను బట్టి పట్టకండి అంటున్నాం. లెంత్ అన్న డిస్టెన్స్ అన్న రెండు సేము. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు? టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎన్ని సెకండ్లు పట్టింది? 24 సెకండ్లు పట్టింది. హౌ మచ్ టైం టేకెన్? 24 seconds. Both trains are traveling what direction? Same direction. Running in the same direction. ఒకే దిశలో పోతున్నాయి కాబట్టి వారి వేగాలను ఏం చేస్తాము? తీసేస్తాము. ఒక దాని వేగం 66, మరొక దాని వేగం ఎంత? 39 km/h. కన్వర్ట్ టు ది మీటర్ పర్ సెకండ్ మీన్స్ మల్టీప్లైడ్ బై 5/18. ఏమేస్తున్నామమ్మా? 24 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 16లోకి వెళ్ళి 9 పోతే ఎంత? 7. 16లోకి వెళ్ళి 9 పోతే 7. 5లోకి వెళ్ళి పోతే ఎంత? 2 ఇంటూ ఎంత మనకు? 5/18. ఇక్కడ చేస్తే ఎంతలో అవుతుంది మనకు? 9 2 18, 9 3 27. నెక్స్ట్ 2 1 2 12, 12 5 ఎంత? 60, 63 ఎంత? 180. ఇవి ఎన్ని రైళ్ల పొడవులు? 2 రైళ్ల పొడవులు. అవి కూడా ఏమున్నాయన్నారు? ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 90 meters. ఈచ్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 90 meters. సో 90 meters ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ 90.